గురుగారు, వేదాంతంలోని రజ్జు సర్ప ఈ వృత్తాంతాన్ని వివరిస్తారా? చక్కటి వృత్తాంతం అమ్మ. ఎందువల్ల అంటే మాకు వేదాంతంలో రజ్జు సర్ప భ్రాంతితోనే వేదాంతం అనేది కూడా ప్రారంభమవుతుంది. అసలు రజ్జు సర్ప భ్రాంతి ఏమిటి అంటే ఒక చిన్న దృష్టాంతంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక తల్లి కుమారుడు ఒక ఇంట్లో ఉన్నారు. అది సంధ్యా సమయం. అప్పుడు ఇంకా దీపాలు వెలిగించలేదు తల్లి. ఆ సమయంలో ఈ పిల్లవాడు పెరటిలోకి వెళ్ళాడు. ఏదో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొడవుగా త్రాడులాగా ఒకటి ఉంది. అది కదులుతూ ఉంది. మరి అది చూసి ఇంకొకసారి భయం వేసింది అతనికి. పామే అనుకున్నాడు, ఇంకా ఖచ్చితంగా ఇదేదో పామే వచ్చింది ఇంట్లోకి, లోపలికి వస్తోంది, కదులుతోంది అని. ఇక ఎంత వేగంగా ఇంట్లోకి వచ్చాడంటే, వచ్చి ఎవరైనా పిల్లవాడికి ముఖ్యం తల్లే. ఏదైనా ఏమనుకుంటాడంటే, మా అమ్మకి కనుక చెప్పాను అంటే అది పరిష్కారం అయిపోతుందని ఒక నమ్మకం. అందుకు వాయువేగంతో వచ్చి తల్లి దగ్గర చెప్పాడు, ఇలా ఇలా అయిపోయింది. తల్లి విని ఎక్కడా అని కొన్ని గ్రహించి ఆమెకు సరే చూద్దాం, దాన్ని పరిష్కరిద్దామని ఆమె చేసిన పని ఏంటంటే ఒక దీపాన్ని వెలిగించింది. ఆ రోజుల్లో దీపాలు ఉండేవి. దీపాన్ని వెలిగించి ఒక కర్ర కూడా చేతిలో పట్టుకునేది. అంటే అవసరమైతే ప్రయోగం చేయొచ్చు. అప్పుడు ఇద్దరు కూడా పెరట్లోకి వెళ్తే అప్పుడు తల్లి అడిగింది, ఎక్కడ ఉంది చూపించు అంటే అక్కడ ఉంది అని చూపించాడు. చూపిస్తే అక్కడ ఒక వస్తువు అలాగే ఉంది, కదులుతూ కూడా ఉంది. అప్పుడు తల్లి ఏమైందంటే ఆ దీపాన్ని ఇంకాస్త పెద్దగా చేసి ఇప్పుడు చూడు అని చూస్తే అది పాము కాదు, తాడు అని అర్థం. ఒక త్రాడు అది. అంటే వాళ్ళు ఏదో వాడి అక్కడ పారేశారు. అది అక్కడ ఉన్నటువంటి గాలికి కాస్త కదులుతోంది. ఆ పిల్లవాడు అభ్యాసం లేదు, చిన్నవాడు కాబట్టి తాడును చూసి పాము అని భ్రమపడ్డాడు. దీన్ని వేదాంతంలో ఏమంటారంటే, పిల్లవాడు ఎందుకు భయపడ్డాడు అంటే ముఖ్యంగా అవగాహన లేకపోవడం, కాంతి లేకపోవడం. ఆ కాంతి అంటే ఎప్పుడైతే దీపాన్ని పెద్దగా చేశారో తల్లి, ఆ కాంతిలో ఆ పిల్లవాడే చూసి గుర్తుపట్టాడు, తాడే పాము కాదు నిర్ధారణ చేసుకుంది. అలాగే ఈ ప్రపంచాన్ని చూస్తున్న మనందరికి కూడా మన ఆచార్యుడు ఆ తల్లిలాగా శాస్త్ర దీపాన్ని వెలిగిస్తారు, పెద్దది చేస్తారు, చేసి ఈ ప్రపంచాన్ని అప్పుడు చూడు అంటారు. అప్పుడు ఇంతవరకు చూసిన ప్రపంచము ఇది ప్రపంచం కాదు, పరబ్రహ్మము అని మనమే అంటాం, పరమాత్మ అని మనమే అంటాం. అలా రజ్జు సర్ప భ్రాంతి ద్వారా మనకు అత్యంత నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి వేదాంత తత్వాన్ని కూడా ప్రస్ఫుటింపజేస్తుంది. వీటిని న్యాయము అని అంటారు. అలా ప్రపంచ వాస్తవ స్థితిని వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అని మనకు భగవద్గీత చెప్తోంది. ప్రతి వాక్యం, ప్రతి అక్షరం, ప్రతిదీ కూడా అక్షర సత్యం. కాబట్టి మనం చదివేటప్పుడు ఆ విధమైన భావనతో చదివితే భగవద్గీతలో లేని తత్వం లేదు, భగవద్గీతలో లేని సత్యం లేదు. ప్రతి అక్షరాన్ని అక్షరం కనుక మనం పట్టుకొని చదవగలిగితే నిజంగా మొత్తం సమస్త వేద సారమంతా కూడా ఆ భగవద్గీతలో ఉన్నది. అందువల్లే భగవద్గీతను ఉపనిషత్తు అని కూడా అన్నారు. ఇన్ని 18 యోగాలు, 18 ఉపనిషత్తులు అవి అని అన్నారు. ఎందుకు? సంవాద రూపంలో ఉంటాయి కాబట్టి. అలా ఈ యొక్క న్యాయం వల్ల మనకు వాస్తవ స్థితిని మనం తెలుసుకోవచ్చు.